ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తిరుమల లడ్డు సాక్షిగా, తిరుమల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం నడుస్తుంది వైసీపీ టీడీపీ మధ్య. దీనికి కారణం ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారు అనేటువంటి విషయం మీద ఈ మధ్యనే ఆ కేసును విచారిస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం నెల్లూరు కోర్టులో ఫైనల్ ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఆ ఫైనల్ ఛార్జ్షీట్లో విచారణ సంస్థ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఇది పామాయిలు కెమికల్ కలిపి తయారు చేసిన పదార్థం, నెయ్యే కాదు, నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూ ప్రసాదంలో కలిపారు. దాదాపు 20 కోట్ల లడ్డూ ప్రసాదాల్లో ఈ నెయ్యి కాని నెయ్యి పదార్థాన్ని వాడారు. అసలు ఈ నెయ్యి సప్లై చేస్తున్నటువంటి సంస్థకి బోలేబాబా డైరీకి కానీ, ఏఆర్ డైరీకి కానీ, దాని అనుబంధంగా ఉన్నటువంటి వైష్ణవి డైరీకి కానీ వీళ్ళకి పాల సేకరణ లేదు. బోలేబాబా డైరీకి అసలు పాల సేకరణ లేదు. ఇక్కడ పాలు లేవు, వెన్న లేదు, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేదు. కానీ పామాయిల్ కెమికల్తో కలిపినటువంటి పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూ ప్రసాదంలో కలిపి తయారు చేసి భక్తులకి పంపిణీ చేశారు అనేటువంటి విషయాన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఇక్కడ ఒక రాజకీయ వివాదం వైసీపీ లేపుతుంది ఏంటి అంటే, మీరు యానిమల్ ఫ్యాట్ అన్నారు కదా, కానీ ఇక్కడ పామాయిల్ కెమికల్ అనే విచారణ చెప్పింది కదా, పైగా మా వైవి సుబ్బారెడ్డి నిందితుడు కాదు కదా, మా భూమన కరుణాకర్ రెడ్డి నిందితుడు కాదు కదా, మా జగన్మోహన్ రెడ్డి నిందితుడు కాదు కదా అనేది వైసీపీ ఆందోళన స్టార్ట్ చేసింది. నిన్న ఆల్రెడీ పేరు నన్ను మాట్లాడారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అంటే, వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఫస్ట్ లేవనెత్తిన చంద్రబాబు నాయుడు గారి ఇష్యూని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట వాస్తవం, రికార్డెడ్గా ఉంది. యానిమల్ ఫ్యాట్ కలిపారు అనేటువంటిది ఆయన మాట్లాడారు. ఆయన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ని కూడా ఉదాహరించారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆయన మాట చెప్పారు, మాట తర్వాత సిట్ ఎంక్వైరీ చేశారు. సరే, ఆ సిట్ అయితే కరెక్ట్ కాదు, మేము సిబిఐతో విచారణ చేయించుకుంటాం, మాకు సిబిఐ కేసులు అలవాటు, మాకు సిబిఐ కాడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, మేము సిబిఐ కేసులు వేయించుకుంటామని చెప్పేసి టీడీపీ మాజీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, వైసీపీ ఎంపీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళితే వైవి సుబ్బారెడ్డి గారి అభ్యర్థన మేరకు సిబిఐ తోటి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తోటి కలగలిపినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం, లోకల్ సిటీ అధికారులు ఉన్నారు, సిబిఐ అధికారులు ఉన్నారు, దాంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, వీరంతా ఉన్నారు. వీరందరితో కలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి, అవును కల్తీ నెయ్యే వైసీపీలో ఉన్నప్పుడు వాడారు, అసలు వీళ్ళు ఏ సంస్థకైతే టెండర్ అప్పచెప్పారో ఆ సంస్థకి పాల సేకరణ కెపాసిటీ లేదు, పాల సేకరణ కెపాసిటీ లేని సంస్థకి టెండర్ అప్పచెప్పి కల్తీ నెయ్యిని తయారు చేసి, నెయ్యి అనబడేటువంటి పదార్థాన్ని తయారు చేసి నెయ్యిగా నమ్మించేసి ఈ లడ్డూ ప్రసాదాల్లో కలిపి భక్తులకు పంపిణీ చేశారన్న విషయాన్ని ఫైండింగ్ చేసింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే, ఇప్పుడు వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు కదా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, ఓకే, కానీ కల్తీ నెయ్యేగా, నెయ్యి కాని పదార్థమేగా, కెమికల్ పామాయిల్ పదార్థమే కదా, మరి తప్పు కాదా? అంటే నేను కత్తితో పొడవలేదండి, చాకుతోనే పొడిచాను, చంద్రబాబు నాయుడు గారు కత్తితో పొడిచామని చెప్పారేంటండి అంటే ఎట్టా? చాకుతో పొడిచినట్టే కదా, తప్పు లేకుండా లేదు కదా. ఇప్పుడు అడగాల్సింది ఏంది, ఇప్పుడు టెండర్ బోలేబాబు డైరీకి వైవి సుబ్బారెడ్డికి తెలవకుండా, ధర్మారెడ్డికి తెలవకుండా, భూమన కరుణాకర్ రెడ్డి తెలవకుండా, జగన్మోహన్ రెడ్డి తెలవకుండా అప్పచెప్పరు కదా. వాళ్ళ కోసం నిబంధనలు మార్చింది వీళ్ళే కదా. సో వీళ్ళని ఎందుకు ఇరికించలేదు, ఈ కేసులో వీళ్ళెందుకు నిందితులుగా లేరు? కేవలం అధికారులు మాత్రమే, వైవి సుబ్బారెడ్డి గారు పిఎన్ మాత్రమే ఎలా ఇరికిస్తారు, వాళ్ళు మాత్రమే ఎలా బాధ్యులు అవుతారు? వైవి సుబ్బారెడ్డి తెలియకుండానే వైవి సుబ్బారెడ్డి పిఏ బోలేబాబా డైరెక్ట్ టచ్లో ఉన్నాడా? వైవి సుబ్బారెడ్డి గొప్పడయ్యాడు, వైవి సుబ్బారెడ్డి పిఏ తప్పుడయ్యాడా? వైవి సుబ్బారెడ్డికి తెలవకుండా ఇదంతా జరిగిద్దా అనేది మనం పాయింట్ అవుట్ చేయాలి. వైసీపీ నాయకులు కూడా నిజానికి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ నిబద్ధత ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే వాళ్ళు అడగాలి, మమ్మల్ని కూడా ఇరికించండి, మా నాయకులను ఇరికించండి, మా నాయకుడిని అరెస్ట్ చేయండి. తప్పు కదా ఇది, ఏ పార్టీ చేసినా తప్పే కదా, మా నాయకుడు చేసినా తప్పే కదా,
తప్పు జరిగిందనేది అంటున్నారు కదా, అంత తప్పు కాకపోయినా ఇంత తప్పు జరిగింది అంటున్నారు కదా, ఈ తప్పుకు మేము పార్టీగా బాధ్యత వహిస్తాం, మా నాయకులు బాధ్యత వహించాల్సిందే అని వైసీపీ చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు గారు అన్న యానిమల్ ఫ్యాట్ కాదు కదా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనుమాన పడింది అంటే కల్తీ నెయ్యి కలిపారు కాబట్టి ఆ కల్తీ ఇలా అయ్యి ఉండొచ్చు. ఎన్డీడీబీ రిపోర్ట్స్ ప్రకారం ఆ కల్తీ కావడానికి యానిమల్ ఫ్యాట్ కలిసినా సరే ఆ వాల్యూస్ వస్తాయి. రిపోర్ట్స్ ఏమొస్తాడు, వాల్యూస్ ఇస్తారు. ఆ వాల్యూస్ అలా రావడానికి ఉండాల్సిన వాల్యూస్ కంటే డిఫరెంట్ వాల్యూస్ ఉండటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ రకరకాల కారణాలు యానిమల్ ఫ్యాట్ కలిపినటువంటి నెయ్యిని లడ్డూ ప్రసాదం వాడినా సరే అలాంటి వాల్యూస్ వస్తాయి కాబట్టి దాన్ని ఆయన తీసుకొని చెప్పి ఉండవచ్చు. చెప్పిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ కాదని వైసీపీ నాయకులు సుప్రీంకోర్టు పోయి ఇంకో ఎంక్వైరీ చేయించుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజం చేయాలనుకుంటే ఆయన ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? ఆయన ఎంక్వైరీ చేసి విచారించమని చెప్పారు. నాకు ఈ అనుమానం వచ్చింది. ఆయన చెప్పింది అక్కడ పబ్లిక్ మీటింగ్ కాదు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పుకున్నారు ఆయన కదా, అది లైవ్ టెలికాస్ట్. దానివల్ల ప్రజలందరికీ తెలిసింది. ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేసి ఆ అనుమానం మీద ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఏమైనా కల్తీ లేదు, మంచి నెయ్యి వాడారు, క్వాలిటీ నెయ్యి వాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప దేవభక్తుడు, హిందూ ధార్మిక సంస్థలకి ప్రాధాన్యం ఇచ్చే, అంటే హిందూ నియమాలకి సాంప్రదాయాలకి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అని ఆమె నిరూపితమైందా? కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని వాడారు అన్న విషయమే కన్ఫర్మ్ అయింది. నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి కలిపారన్నదే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మాట్లాడాల్సింది నెయ్యి కాని పదార్థాన్ని వాడటం మీద మాట్లాడాలా, యానిమల్ ఫ్యాట్ కాదు కదా అన్న దాని మీద మాట్లాడాలా, దేని మీద మాట్లాడాలి? సోయి లేని కొంతమంది మేధావులు, సోయి లేని కొంతమంది జర్నలిస్టులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది చెప్పారుగా, అది కాదు కదా, అది కాదు ఓకే, ఇదిగా ఇదైతే ఉందిగా, దీని మీద మాట్లాడు. ఇది తప్పు కాదా? ఇది తప్పు కాదా? అసలు ఇక లాజిక్గా మాట్లాడండి, ఇక లాజిక్గా మాట్లాడండి. ఇప్పుడు బోలే బాబా డైరీకి పాల సేకరణ కెపాసిటీ లేదు, మరి వాళ్ళు ఎలా సప్లై చేయగలిగారు? ఎవరి అండదండలతో సప్లై చేయగలిగారు? ఇప్పుడు సిట్ ఏం తేల్చింది పక్కన పెట్టేయండి, వాళ్ళు తేల్చారా తేల్చలేదా, అసలు ఎంక్వైరీ సంస్థలు పనిచేస్తున్నాయా పని చేయట్లేదా, ఎవరికైనా లొంగిపోతున్నాయా, అవి వదిలేయండి. మనం పబ్లిక్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, పబ్లిక్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బోలే బాబా సంస్థకి పాల సేకరణ కెపాసిటీ లేదు. పాల సేకరణ కెపాసిటీ లేకుండా వాళ్ళు టెండర్ దక్కించుకొని సప్లై చేసి తిరుమల లడ్డూలో నెయ్యిని వాళ్ళు ఇచ్చారు అంటే, నెయ్యి కాని నెయ్యిని ఇచ్చారు అంటే దానికి అండదండలు ఎవరు? అధికారులు, ఉద్యోగులు ఆ స్థాయిలో అయితే కాదు. అది ఎవరు చిన్న పిల్లవాడిని చెప్తారు, అధికారుల స్థాయి కాదు, పిఎల్ స్థాయి కాదు, ఉద్యోగుల స్థాయి కాదు. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాల్సిన విషయం ఇది. సారీ టు సే, దేవుడి విషయం గట్టి అలా చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ దాని మీద బుకాయింపు, దాని మీద మళ్ళీ వికృత అర్థాలు, విస్తృత అర్థాలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు కదా కలిపింది. అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మరి? అసలు దాంట్లో సిట్ వేయాల్సిన అవసరం లేదు, పిట్ వేయాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి ఆ సిట్ తేల్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూలో కలిపింది అయ్యే కాదు అని తేల్చింది. మరి దానికి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అదెవడు అడగడు, ఆ డైలాగ్ గుర్తురాదు. సో ఇంకోటి ఏంటంటే, ఒక విషయాన్ని మనం క్లారిటీగా చెప్పాలి. టీడీపీ నాయకుల మాటలు, జనసేన నాయకులు మనం పక్కన పెట్టేద్దాం, మనకి రాజకీయ మాటలు. వైసీపీ నాయకుల మాటలు తీసుకుందాం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి ప్రసాదాలు సేకరించి అక్కడ ఉచిత భోజనాన్ని సేకరించి ఆయనే ఒక వీడియో చేసి అద్భుతంగా ఉంది అన్నాడు. అద్భుతంగా ఉంది, నీట్నెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అంతా అద్భుతంగా ఉంది అన్నాడు. తర్వాత నేను పొగిడింది తిరుమల వాళ్ళ ఇక్కడ జరుగుతున్నటువంటి సౌకర్యాలను తప్ప బీఆర్ నాయుని కాదు, చంద్రబాబు నాయుని కాదని ఏదో వివరణ ఇచ్చుకున్నాడు. వేరే విషయం, వైసీపీ క్లాస్ బీకిందో ఏమో మొత్తాన్ని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఫుడ్ బాగుందంటే ఫుడ్ వండే వాళ్ళు బాగున్నారన్నట్టు లెక్క, ఫుడ్ వడ్డించే వాళ్ళు మంచి ఆలోచనతో ఉన్నారన్నట్టు లెక్క. నీట్నెస్ ఉంది అంటే నీట్ చేసే వాళ్ళు అంటే చాలా బాగా చేస్తున్నారని అర్థం. నీట్నెస్ బాగుంది అంటే నీట్ చేసేవాడు బాగా చేస్తున్నాడని పర్టికులర్ చెప్పవసరం లే. ఫుడ్ బాగుందంటే బాగా చేశారని పర్టికులర్ చెప్పవసరం లేదు, దాంట్లోనే అర్థం దాగుంటుంది. ఫుడ్ బాగా చేస్తేనే బాగుంటుంది, నీట్నెస్ బాగా చేస్తేనే, మెయింటెనెన్స్ బాగా చేస్తేనే అక్కడ నీట్నెస్ ఉంటుంది.
ఆడు కొత్తగా బాగా మెయింటైన్ చేస్తున్నాను మళ్ళీ వేరేగా కితాబు అవసరం లేదు. ఇక్కడ మంచి నీట్‌నెస్ ఉంది. మంచి సౌకర్యాలున్నాయి. ఫుడ్ చాలా బావుంది. గతం కంటే చాలా బావుంది. అని ఆ ఒక్క మాటలోనే మనకు అర్థమైపోయిద్ది. ఆ మాటలోనే అర్థమైపోయేది. దీనికి వైసీపీ నాయకులు పునరాలోచించుకోవాలి గానీ, నోరేసుకొని పడిపోతాం అంటే జనం పిచ్చోళ్ళనుకుంటున్నారా? అన్నీ మర్చిపోతారనుకుంటున్నారా? వైసీపీ హయాంలో తిరుమల క్షేత్రాన్ని ఎలా చూశారు? అప్పుడు ప్రసాదాల క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో తిరుమల వెళ్తున్నటువంటి ప్రతి భక్తుడికి తెలుసు. రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు తిరుమల జనరల్‌గా మన వాళ్ళంతా గూడా. సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళుంటారు, 3 సార్లు వెళ్ళేవాళ్ళుంటారు. కానీ సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేవాళ్ళుంటారు. అందరికీ తెలుసు. యాహ్! మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.